అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. తన ఫోటో కూడా పెట్టుకున్న పరిస్థితి, పెద్ద ఫోటో పెట్టుకుని ఇది చేస్తున్న పరిస్థితి కనబడింది. ఇంటి దగ్గరే తను గురించి చెబుతూ బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కట్కం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించిన పరిస్థితి, పోలిట్ బ్యూరో మెంబర్గా, అదేవిధంగా చాలా కీలకంగా వ్యవహరించిన ఆ వ్యక్తి. అటు ఛత్తీస్గఢ్లో దండకారణ్యంలో ధూల్ దాదా అని పేరుండే. ధూల్ దాదా పేరు చెబితే ఆదివాసీ ప్రాంతంలో ప్రజలు అసలు గుర్తుపట్టిన వాళ్ళు ఉండరని చెబుతారు. మనం ప్రస్తుతం బెల్లంపల్లిలో ఉన్నాం. ఒకసారి సుదర్శన్ తమ్ముడు సతీష్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడిద్దాం. అన్న, తెలుసా మీకు, ఎప్పుడు తెలిసింది సుదర్శన్ అన్న స్తూపాన్ని కూలగొట్టిన సంగతి? మొన్న ఒక రోజు పొద్దున్నే సోషల్ మీడియాలో చూడడం జరిగింది. బట్టుపల్లి గ్రామం అనే గ్రామంలో కూలగొట్టిన అనేది సోషల్ మీడియాలో చూడడం జరిగింది. దాన్ని చూసిన తదుపరి చాలా బాధాకరమైన అనిపించింది. గత 55 దశాబ్దాలుగా మావోయిస్ట్ పార్టీ, పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీలో ఒక కీలక నేతగా ఎదిగి ఉద్యమాన్ని తన భుజాల మీద వేసుకొని చాలా భారతదేశం అంతా విస్తరించిన గొప్ప నాయకుడు మా అన్న. అదేవిధంగా ఆదివాసీలు, అణగారిన వర్గాల కోసం నిరంతరం ఆయన 55 దశాబ్దాలు పోరాటం చేసిన వ్యక్తి చనిపోయాడు. అదే వాళ్ళ ప్రజల సమక్షంలో చనిపోయినప్పుడు అక్కడున్న ప్రజలు ఆయన గుర్తుగా, అంటే ఒక చరిత్ర ఉంటే మిగిలిపోవాలనే గుర్తుగా వాళ్ళు కట్టుకున్న ఒక స్తూపం, మహత్తరమైన స్తూపం. ఆసియా ఖండంలోనే చాలా మంచి రకమైన స్తూపం. ఎందుకంటే మేము ఫోటోల ద్వారా చూసినాము. అప్పుడు కూడా ఆయన ఇది రిలీజ్ చేసిండ్రు మావోయిస్ట్ పార్టీ. అక్కడ ఉన్న గ్రామ ప్రజలు సోషల్ మీడియాలో ఏం చేశారంటే స్తూపం ఆవిష్కరణప్పుడు రిలీజ్ చేసిన విజువల్స్ కానీ చూస్తే చాలా అద్భుతంగా ఉండే స్తూపం. దాన్ని కూల్చడం ద్వారా చాలా బాధాకరమైన అనిపించింది. ఈరోజు జరిగే ఏంటంటే అక్కడున్న ప్రజలు చాలా, అంటే వాళ్ళ గుర్తుగా నిర్మించుకున్న దాన్ని చెరిపేసేసరికి మా కుటుంబం కూడా చాలా బాధపడ్డాము. ఆ బాధలు అంటే ఇప్పుడు జరిగే కార్యక్రమాలు ఏంటంటే స్తూపాలను కూల్చడం ద్వారా ఇప్పుడు ఏంటంటే ఏదైనా మేము నాశనం చేస్తాం, దాన్ని అంతం చేస్తాం అనేది చాలా తప్పు అంశం అన్నట్టు. భావజాలాన్ని ఎవరు కూడా నాశనం చేయరు. 5 దశాబ్దాలు ఆదివాసుల కోసం అక్కడున్న బస్తర్, ఈ భారతదేశంలో ఉన్న ఖనిజ సంపదను దోచుకోపోకుండా, ఏదైనా కానీ ఖనిజ సంపద ఆదివాసీలది, ఏ గూడాలలో ఉన్నా కానీ అడవిలా జీవించే వాళ్ళ హక్కులకు అండగానే మావోయిస్ట్ పార్టీ ఈరోజు పోరాటం చేస్తుందనేది జగమెరిగిన సత్యం.